ఏ పని చేస్తారు? వ్యవసాయమే. వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు అంటారు? ఇప్పుడు ఉన్నట్టు చెప్తున్నాడు. లబ్ధి పొందింటే వేయండి, లబ్ధి పొందకపోతే లేదు అంటున్నాడు. ఓకే. దానికి లబ్ధి పొందిన వాళ్ళకి మనం ఎట్లా చెప్తాము దానికి? ఇప్పుడు నాకు అన్ని లబ్ధి పొందింది. ఓకే. ఇప్పుడు నా భార్యకు వచ్చింది, నాకు వచ్చింది, నా కొడుకులకు వచ్చింది. కోవిడ్ సమయంలో వచ్చినవి రైతు భరోసా, డ్వాక్రా, వైఎస్ఆర్ ఆసరా, పింఛన్ కానుక, చేయూత, చీకురుని లబ్ధి 2,40,000 వచ్చినాయి. 2,40,000. ఇది నాదే, నాగభూషణ, గోగుల నాగభూషణ. మా ఇంటి పేరు కొండకమర్ల. ఓకే. అంటే ఇవన్నీ వచ్చినవి మీ పేరు మీద? నా పేరు మీద వచ్చినవి. నాకు 2 కొడుకులు, వాళ్ళకి ఇండ్లు లేవు. ఇప్పుడు ఏదో కోటర్స్లో వచ్చినాయి, కొన్ని రాలే. పక్క సాక్ష్యాలు పెట్టుకో తిరుగుతున్నావు జోబులా? చెప్తాము, ఎవరికన్నా ఉండే వాళ్ళకు ఉన్ని, లేని వాళ్ళకి మనం చెప్పే కయ్యలేదు కదా. వాళ్ళు వారి ఇష్టం అదే. అంటే చాలా మంది పథకాలు తీసుకుంటారు కానీ ఎలక్షన్ టైంలో డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు కదా, అట్లా ఏం మారదంట. అవి కొంతమందికి తిన్నింటికి రాయేసే వాళ్ళు మన ఉంటారు. దాని ఎంతవరకు వాళ్ళ తాకపోయి వాళ్ళ మాట, వీళ్ళ దగ్గర పోయి వీళ్ళ మాట ఉంటారు. అవి ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే శ్రీధర్ గారి పనితీరు ఎట్లా ఉంది? ఆయన ఏమైనా పబ్లిక్ లో పనితీరేం మంచి చేస్తున్నాను, పర్వాలేదు. ఏం లేదు, మామూలుగా అన్నిటికీ కావాలంటే అవుతుంది. అన్ని రాయాలంటే అవసరాలకు వస్తాడు, పోతా అంటాడు. కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళతో ఏందన్నా చెప్తే కూడా వాళ్ళకు చేస్తారు. గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉండేవారు, మంత్రిగా కూడా పనిచేస్తారు ఆయన. ఒకటి మనము వాళ్ళు ఉండారు వీళ్ళు ఉండారు అనేది కాదు, వాళ్ళు కొన్ని వాళ్ళు అట్లే ఉండారు. ఇవి వాళ్ళది మనం వంచాలంటే మనతో కాదు, మనది తీసుకోవాలంటే వాళ్ళతో కాదు. వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక మాకు బాగుంది సార్. నెల నెల 5,000 ఇవ్వడమే కాకుండా మాకు ఒక గౌరవం అనేది ఉంది. ప్రతి ఒక్కరు మాకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. ప్రతి ఇంటికి పోయి మేము సేవ చేయగలుగుతున్నాము. ఫీజు రియంబర్స్మెంట్ అంట, జగనన్న విద్యా దీవెన అంట, వసతి దీవెన అంట, పెళ్లి కానుకంట, రైతు భరోసా అంట, ప్రతి ఒక్కటి మా చేతి నుంచి మేము ఇస్తా అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఫస్ట్ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే. అంటే అంతకుముందు ఖాళీగా ఉన్నారా? ఖాళీగానే హౌస్ వైఫ్ గానే ఉన్నాను సార్. ఓకే. సో అది వచ్చినందుకు ఊర్లోనే ఉండి చాలా సంతోషంగా ఉంది. ఊర్లోనే ఉండి ఇక్కడే ఉండి అందరూ అంటే తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర వర్క్ చేయడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగా హ్యాపీగా ఉంది. ఓకే. సరే, అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి అటు మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు గతంలో, వాళ్ళ వల్ల చెడు జరుగుతుందని అంటున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళన్నీ వాళ్ళ ప్రచారం కోసం చెప్పుకుంటున్నారు కానీ మాకైతే ఎటువంటి సమస్య లేదు. ఓకే. చాలా హ్యాపీగా ఉన్నాము. ఊర్లో కూడా జనాలు కూడా మాకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు, బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని కూడా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు మీరు, కొన్ని పథకాలు ఇచ్చే విషయంలో అన్ని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ నాడు ఎట్లా ఉంది మీకు తెలుస్తుంది కదమ్మా, అప్పుడు ఎట్లా ఉంది? కొంతమంది పథకాలు తీసుకున్న ఓట్లు వేయని వారు కొంతమంది ఉంటారు, కానీ మీరు ఏమి అబ్జర్వ్ చేస్తారు అసలు దాంట్లో? అంటే తీసుకున్న వాళ్ళు చాలా మందికి బాగా సంతోషంగానే ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే పార్టీ అయిన వాళ్ళు కావాల్సి ఊరికే వేరే పార్టీ దాని మీద ఇచ్చేయడం కోసం కొంచెం అట్లా చెప్తారు, కానీ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు సార్. హ్యాపీగా ఉన్నారు. అంటే పార్టీలకు అతీతంగా ఇస్తున్నారా మీరు ఇక్కడ? సార్ పార్టీ ఏం లేదు సార్, ఎవరన్నా కానీ వాళ్ళ ఏజ్ అర్హతను బట్టి ప్రతి ఒక్కటి ఎవరికి ఏం చూడుకోకుండా అందరికీ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ లోకల్ గా? చాలా బాగుంది సార్. సీసీ రోడ్లు వేయడం కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే. సమస్యలు ఏమన్నా చెప్తే వినడం కానీ వింటున్నారు సార్. హౌసింగ్ కానీ హౌసింగ్ చాలా సమస్యలు ఉన్నాయి, అవి తీసినాడు. చాలా వరకు అన్ని బాగున్నాయి సార్. సీసీ రోడ్లు అంట, వాటర్లు అంట, చాలా సమస్యలు అన్ని తీర్చినారు సార్. గతంలో ఇబ్బందులు ఉన్నాయని తీసినారు సార్. ఓకే. సో మళ్ళీ గెలిస్తే ఇంకా సమస్యలు పరిష్కారం చేస్తారని నమ్మకం ఆయన మీద ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది సార్. ఓకే. సో ఇట్లా ఉండబోతున్నా మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. సో మీ నియోజకవర్గానికి సంబంధించి ఇటు టీడీపీ అటు వైసీపీ ఉన్నారు కదా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిచే అవకాశం ఉంది? జగనే సీఎం జగనే. ఎందుకంత కాన్ఫిడెంట్? మంచి పనులు చేసినాడు కాబట్టి చెప్తాను. ఓకే. రైతు భరోసా కాబట్టి, రైతు భరోసా వచ్చింది మాకి, మా అమ్మకి చేయూత పడింది, మా అమ్మకి పింఛన్ వస్తుంది, కోటర్స్ వచ్చింది, కానీ కట్టుకుండేకి జాగా లేక నేను గమ్మునేది. ఇది పడగొట్టి పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి కోటర్స్ సొంతమని ఇది తీయలేక కట్టుకోలేకపోయాను. ఓకే. పట్టా అయితే ఇచ్చినారా?
పట్టాది ఇచ్చారండి. సిమెంట్ కూడా పెట్టారని చెప్పారు. నెక్స్ట్ వస్తే సిమెంట్ ఇస్తారని చెప్పారు. ఓకే. సో ఇక్కడ లోకల్గా మీకు ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన డెవలప్మెంట్ పరంగా ఎంతవరకు చేశారు ఇక్కడ? మంచిగానే చేశారండి. ఓకే, మంచిగానే చేస్తున్నారు. మంచిగా చేశారు. ఏమైనా సమస్యలు వినడం కానీ పరిష్కారం చేయడం కానీ స్పందిస్తున్నారు కాబట్టి. వచ్చారు ఇక్కడికి ఎప్పుడైనా? చాలా తూర్లు వచ్చారు, వస్తూనే ఉంటారు కదా. ఏమన్నా మీటింగ్ పెట్టినా వస్తున్నారు. మొన్న రీసెంట్గా రైతు భరోసా సచివాలయం ఓపెనింగ్ అప్పుడు వచ్చారు. ఓకే. అచ్చిమేపల్లి ఉరుసుకి వచ్చారు. ఓకే. గడప గడపకి మొన్న వచ్చారు. ప్రోగ్రామ్ తిరిగారు, సమస్యల గురించి తెలుసుకోవడం తెలుసుకున్నాను. ప్రతి ఒక్క ఇంటికి పోయారు. మరి మీరు ఏమైనా సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోయినారా? ఇక్కడ ఏమైనా పరిష్కారం చేసి? అదే నేను కోటర్సే చెప్పాను, వచ్చేస్తుంది అని చెప్పారు. ఓకే, మీ సమస్య మీరు చెప్పుకున్నారు. ఓకే. డెవలప్మెంట్ పరంగా అంటే గతంతో కంపేర్ చేస్తే టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే ఎవరు బాగా చేస్తారు ఇక్కడ? జగనే బాగా చేశారు. జగన్ బాగా చేస్తారు. ఓకే. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు చూస్తే కనుక ఇటు వైసీపీ ఒకటే పోటీ చేస్తూ ఉంది, అటు చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. పొత్తులతో కలిసినప్పుడు మరి జగన్కి ఎఫెక్ట్ ఉండదు అంటారా? మంచి ఎక్కడ ఉంటే అక్కడ జరుగుతుంది. అంతే అంటారు. పొత్తులు లెక్క కాదు, పొత్తులతో సంబంధమే లేదు. జగన్ పక్షాన ప్రజలు ఉన్నారు, ఓకే, ప్రజలే ఓటేస్తారు. అంతే. ప్రతి ఒక్క అవ్వ తాత ఎవరైనా కానీలే జగన్కే ఓటేస్తామని చెప్తారు. ఓకే. అదైతే ఖచ్చితం. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మీకు క్వార్టర్స్ ఇచ్చారనో మీకు ఏదో బెనిఫిట్స్ అందినాయని కాకుండా జనరల్గా పబ్లిక్ కొంతమంది లబ్ధిదారులు ఉంటారు, కొంతమంది ఉండరు. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? నిజంగా జగన్కి ఓటు వేయాలని అనుకుంటున్నారు లేదా మార్చాలని చూస్తున్నారు? మార్చడం అయితే కాదండి, జగన్ వస్తేనే అభివృద్ధి అవుతుంది. ఓకే.